ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదల విషయంలో ఈసీ అనుసరిస్తున్న తీరు పట్ల ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధుల విడుదలకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏ అధికారంతో క్లారిఫికేషన్ అడుగుతారని ప్రశ్నించింది. హైకోర్టు కన్నా ఎన్నికల సంఘం ఎక్కువ అని భావిస్తుందా అని మండిపడింది. తెలంగాణలో రైతు భరోసాకు అనుమతిచ్చినప్పుడు ఏపీలోని పథకాలకు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. ఈ తీరు చూస్తుంటే ఎన్నికల కమిషన్ సమదృష్టితో వ్యవహరిస్తున్నట్టు కనిపించట్లేదని న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డీబీటీ పథకాలు నిధులు విడుదల చేసే సమయం లేకపోవడంతో విచారణను జూన్కు వాయిదా వేసింది కోర్టు. ఇదే సమయంలో నిధుల విడుదలను ఆపేయాలని పిటిషన్ దాఖలు చేసిన నవతరం పార్టీకి న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. 2019లో నిధుల విడుదలకు అడ్డురాని నిబంధనలు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించింది కోర్టు. ఇదే సమయంలో హౌస్ మోషన్ కింద పిటిషన్ వేసేందుకు రిజిస్ట్రీ సిబ్బందిని బెదిరింపులకు గురి చేశారనే విషయంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ కేసుపై విచారణ జరిపింది. రైట్గా ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదల విషయంలో ఈసీ అనుసరిస్తున్న తీరుపైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అలాగే అశోక్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. ఫస్ట్ సతీష్ మీ దగ్గరికి వస్తున్నా. సో అప్డేట్స్ ఏంటి? కోర్టు అయితే చీవాట్లు పెట్టింది, అటు నవతరం పార్టీకి కూడా చీవాట్లు పెట్టింది. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కడిగి పారేసింది. పేదల పథకాలకు నిధులు విడుదల చేయడానికి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సైతం ఎన్నికల సంఘం అమలు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావుతో కూడినటువంటి ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులని తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిన్న రాత్రి హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు చీఫ్ సెక్రటరీ పంపించారు. దీని అమలుకు సంబంధించి అనుమతి ఇవ్వమని చెప్పి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ పంపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆధారంగా చేసినటువంటి సిఫార్సుని తిరస్కరించడమే కాకుండా మళ్ళీ కొర్రీలు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం కొర్రీలు పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ పరిణామం చోటు చేసుకుంటుంది, కానీ ఇంకొక వైపు నవతరం పార్టీ పేరుతో చంద్రబాబుకు సంబంధించినటువంటి వ్యక్తి, చంద్రబాబు సన్నిహితుడు నవతరం పార్టీ పేరుతో వేసినటువంటి పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సంఘం పైన. అసలు మీరు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఎందుకు మీరు అమలు చేయలేదు? డీబీటీ కింద నిధుల విడుదలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎన్నికల సంఘం ఏ అధికారాలతో మళ్ళీ క్లారిఫికేషన్ అడిగిందని చెప్పి ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా రిట్ అప్పీల్ వేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుందన్న అంశాన్ని కూడా ప్రశ్నించింది. లా పట్ల, చట్టం పట్ల అసలు ఎన్నికల సంఘానికి అవగాహన ఉందా అని హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. అదే తెలంగాణలో రైతు భరోసాకు ఏ విధంగా అనుమతి ఇచ్చారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఏ విధంగా అడ్డుకుంటారని నేరుగా ఈసీనే హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. ఎన్నికల నిర్వహణలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకు అమలు చేస్తున్నారనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు
ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ సమదృష్టితో వ్యవహరిస్తుందని మేము అనుకోవడం లేదు. అంటే చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ బయాస్డ్గా ఉందన్న అభిప్రాయాన్ని హైకోర్టు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. హైకోర్టు కన్నా ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఎక్కువ అనుకోని భావిస్తుందా అని కూడా హైకోర్టు ప్రశ్నించడం అనేది సంచలన వ్యాఖ్యలు చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్. ఎందుకంటే పేదలకు సంబంధించి కష్టాలు ఉన్నటువంటి రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని నిధులు విడుదల చేయాలని ఇచ్చినటువంటి ఆదేశాన్ని అమలు చేయలేదు. విద్యార్థులకు చెల్లించాలని ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని ఈసీ అమలు చేయలేదు. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి చేయూత నిధులు విడుదల చేయాలని ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయలేదు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయనటువంటి ప్రత్యేక అధికారాలు ఎన్నికల సంఘానికి ఉంటాయంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో న్యాయ సమీక్షాధికారం దీన్ని చూడాల్సి వస్తుందన్న అంశాన్ని కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడడం అనేది ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. సో ఎన్నికల కమిషన్ని తీవ్ర స్థాయిలో మందలించింది, ఎన్నికల కమిషన్ని కడిగి పారేసింది హైకోర్టు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గతంలో 2019లో పసుపు కుంకుమ సహా ఇతర పథకాలకు అనుమతించినటువంటి ఎన్నికల కోడ్ ఇప్పుడు మాత్రం ఎందుకు ఆ నియమాలను పాటించడం లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ప్రశ్నించింది ఈసీని. అప్పుడు అమలవుతున్న పథకాల విషయంలో అనుసరించినటువంటి కోడే ఇప్పుడు ఎందుకు అనుసరించడం లేదని వెల్లడవుతుంది. సో ఇక్కడే ఆ ఎన్నికల కమిషన్ సమదృష్టితో లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందన్న ఆ అభిప్రాయానికి హైకోర్టు వచ్చిన పరిస్థితి. సో డీబీటీ పథకాల కింద నిధుల విడుదలపై అప్పీల్కు వచ్చిన నవతరం పార్టీని కూడా ఎవరైతే పిటిషన్ వేశారో అప్పీల్ పిటిషన్ వేశారో ఆ పార్టీకి సంబంధించి కూడా హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఈ ఎన్నికల్లో అసలు నవతరం పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, గతంలో ఎన్ని చోట్ల పోటీ చేసింది, అప్పీల్ వేసినటువంటి లాయర్ల తీరును కూడా కడిగి పారేసింది హైకోర్టు. వీరి తీరు తీవ్ర దిగ్భ్రాంతికరంగా ఉందన్న అంశాన్ని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఎందుకంటే హౌస్ మోషన్ కింద పిటిషన్ వేయడానికి రిజిస్ట్రీ సిబ్బందికి బెదిరింపులు చేయడానికి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వాదనల సందర్భంగా అప్పీల్ వేసినటువంటి న్యాయవాదిని దీనిపై ప్రశ్నించింది. హైకోర్టుకు క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. పిటిషనర్ తరపు న్యాయవాది క్షమాపణ కూడా చెప్పారు. సో హైకోర్టుకు సంబంధించి చాలా స్పష్టంగా ఈరోజు వ్యక్తం చేసిన అభిప్రాయం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈసీ ఏ విధంగా అయితే పేదల పథకాలకు సంబంధించిన నిధులు చెల్లించకుండా అడ్డుకట్ట వేసిందో దానిపైన హైకోర్టు ఈరోజు తీవ్ర పదజాలంతో మందలించిందని మనం భావించవచ్చు. రైట్ సతీష్ అండ్ అశోక్, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో రకంగా ఎలక్షన్ కమిషన్ ప్రమాణాలు నిర్ధారిస్తూ వస్తుంది. సో దీనిపైన హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. అప్డేట్స్ ఏంటి? హైకోర్టు ఈరోజు ఎలక్షన్ కమిషన్ పైన చాలా సీరియస్ అయింది, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది, కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేసింది. ఏదైతే సింగిల్ బెంచ్ ఏదైతే డీబీటీ పథకాలు ఆసరా కానీ చేయూత కానీ విద్యా దీవెన కానీ లేకపోతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ దీనికి సంబంధించి నిధుల విడుదలకు వెసులుబాటు కల్పిస్తూ సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ నవతరం పార్టీ ఈరోజు డివిజన్ బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే నవతరం పార్టీకి సంబంధించి నిన్నే లోకేష్కు మంగళగిరిలో సపోర్ట్ చేయడం జరిగింది. నవతరం పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నారు. ఒక పథకం ప్రకారం ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో పేదలకు ఆ పథకాలను అడ్డుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబు ఒక కుట్ర పన్నారు. అందులో భాగంగానే నవతరం పార్టీ ద్వారా లంచ్ మోషన్ పిటిషన్ను వేయించారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నే మంగళగిరిలో లోకేష్కు నవతరం పార్టీ మద్దతు ప్రకటించింది. ఆయన తరఫున ప్రచారం కూడా చేసింది. ఈరోజు ఏదైతే ఈ పథకాల నిధుల విడుదలకు అడ్డుకోవడానికి లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది నవతరం పార్టీ. అయితే ఖచ్చితంగా ఈ విచారణ ఏదైతే డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు అవగానే ఆ ధర్మాసనం ముందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్తో పాటు జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ముందుకి ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి విచారణ ప్రారంభమైంది. అయితే విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఏదైతే ఈ పథకాలకు నిధుల విడుదలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత ఎన్నికల సంఘం ఏ అధికారంతో ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్ అడిగింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రిట్ పిటిషన్ వేయకుండా హైకోర్టు ఆదేశాలు ఈసీ ఏ విధంగా పక్కన పెడుతుందని కూడా ప్రశ్నించింది. లా పట్ల ఈసీకి ఉన్న అవగాహన
ఇదేనా అని ప్రశ్నించింది. తెలంగాణలో రైతు భరోసా ఏ రకంగా అనుమతించారు, ఈ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను ఏ విధంగా అడ్డుకుంటారని కూడా ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రమాణాలు ఎందుకని కూడా ఎలక్షన్ కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ సమ దృష్టితో వ్యవహరించట్లేదంటూ కీలకమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు కన్నా ఎన్నికల కమిషనే తాము ఎక్కువగా ఉన్నామని భావిస్తున్నట్లు కూడా తమకు అర్థమవుతుందంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయ సమీక్ష అధికారంగా దీన్ని చూడాల్సి వస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతోపాటుగా 2019లో పసుపు కుంకుమ పథకాలతో పాటు మిగిలిన పథకాలు అమలు చేయడానికి అనుమతించింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అడ్డుకోవటం ఏంటి? అప్పుడు కూడా ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు కూడా ఎన్నికల కోడ్ ఉంది, ఎందుకని ఈ రెండు రకాల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో నవతరం పార్టీ తరఫున, నవతరం పార్టీకి సంబంధించి ఏదైతే పిటిషన్ తరఫున వాదనలు వినిపించారో న్యాయవాదులపైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు గతంలో నవతరం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఇప్పుడు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, అయితే రాత్రి హైకోర్టు రిజిస్టర్కి ఫోన్ చేయటం ఏంటి, ఫోన్ చేసి వారిని బెదిరించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, థ్యాంక్ యూ సతీష్ అండ్ అశోక్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.